అస్సలాముఅలైకుం గైస్, నేను మెకానిక్ జాబిద్ది. ఈ బండి చూస్తారు కదా, ఎఫ్జెడ్ అండి, BS6 మోడల్లో. సో దీనికైతే చైన్ స్పాట్ కంప్లైంట్ అని చెప్పి కస్టమర్ అయితే తీసుకురావడం జరిగింది. సో దాని గురించి చెప్పే ముందు ఎవరైనా కొత్త కనుక మన వీడియో చూసినట్టయితే ముందుగా వెళ్ళి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఛానల్ అయితే 1K క్రాస్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, మనకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో మీ సపోర్ట్ అయితే ఎలాగ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో మొత్తానికి వచ్చేసి కొత్త కనుక వీడియో చూస్తే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి వెళ్ళి. అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి. ఒక్కసారి వెళ్ళి అవి కూడా విజిట్ చేసేయండి. అలాగే సరదాగా లైక్ చేసేయండి. సో ఈ బండి చూస్తున్నారు కదండి, ఎఫ్జెడ్ అండి, లేటెస్ట్ మోడల్లో. సో దీనికైతే కస్టమర్ వచ్చి చైన్స్ ప్యాకెట్లు, తర్వాతకు వచ్చేసి ఇంజిన్ ఆయిల్, తర్వాత ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, డ్రమ్ లబ్బర్లు ఇవన్నీ తెచ్చేసుకున్నారండి. కానీ ఆయన వచ్చిన టైమింగ్ అయితే రాంగ్. ఎందుకంటే మనం భోజనానికి వెళ్ళే టైంకి వచ్చారండి. 12:30 1 o'clock అయితే మనం భోజనానికి వెళ్ళిపోతాం. మనం ఏది మిస్ అయినా సరే భోజనం అయితే మ్యాక్సిమం 12:30 to 1 లేదా 1:30 లోపు చేసేస్తామండి. మ్యాక్సిమం 12:30 అండి, 12:30 1 లోపే చేసేస్తా భోజనం. ఒకవేళ లేట్ అయిందంటే మాత్రం 3 o'clock 4 o'clock కూడా అయిపోద్దండి. ఒక్కొక్కసారి లేట్ అయిపోతూ ఉంటుంది. తప్పదు, పని ఎక్కువ ఉంది, వర్క్ ఎక్కువ ఉందంటే కంపల్సరీ ఉండిపోవాల్సి వచ్చింది, తప్పదండి. ఇలా ఉండి ఒక్కోసారి గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది. దీని అమ్మ హెల్త్ కూడా పాడైపోతుంది. వచ్చే డబ్బులు ఏమో కానీ తక్కువ, ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి హాస్పిటల్కి పోయాల్సి వస్తుంది. సో మొత్తానికి వచ్చేసి ఏంటంటే ఈ బండికి అయితే మనం చైన్ స్పాయిట్ ఆర్డర్ చేస్తున్నామండి. ఆ చైన్ స్పాయిట్ వచ్చేసి చూస్తున్నారు కదా, బాగా అరిగిపోయినాయండి. మరి ఇంత పెద్ద బండికి అయితే మరి ఇలా మెయింటెనెన్స్ అయితే కరెక్ట్గా లేదండి. సో కొంచెం బాగా అరిగిపోయింది. కొంచెం ముందు చేంజ్ చేసుకుంటే బాగుండేదండి. ఎందుకంటే చైన్ పడతా, దీనికైతే కస్టమర్ అయితే 4-5 సార్లు చైన్ వేసుకుంటూ వచ్చాడంటండి. మరి ఇది ఎక్సెల్ బండా లేదా స్ప్లెండర్ బండా, గ్లామర్ బండా, దీనమ్మ పద్దాగా చైన్ వేసుకుంటా వస్తాకే ఇది ఎఫ్జెడ్ బండి. ఎంత పెద్ద బండి వేసుకొని పద్దాగా చైన్ వేసుకుంటా వచ్చి, లేకపోతే పద్దాగా నడుచుకుంటా వస్తే బాబోయ్, అసలు ఇది మామూలు అవ్వను కాదండి. ఇలా అయితే వస్తాయి, నాకైతే సచ్చే సిగ్గేసింది. మరి ఎలా వస్తున్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో ఇంత పెద్ద బండి మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టే ఉండాలండి మెయింటెనెన్స్ కూడా. మనం ఏదైనా సరే టైర్లు అయినా, చైన్ స్పాయిల్ అయినా ఏదైనా సరే ఇమీడియట్గా ఏం చేసుకోవాలండి. అలా వేపిద్దాంలే తిరిగారంటే రిజల్ట్ అయితే ఇలాగే నెట్టుకుంటూ రావచ్చు. వచ్చేవరకు అయితే బండి నెట్టుకుంటూ వచ్చారు. సో ఫైనల్గా అయితే దీనికి మాస్టర్ లాక్ రాదబ్బా. చైన్ ఒకటి తీయాలంటే ఇది ఒక పెద్ద తలపోటు. దీనికి 220 బండే కానీ, లేకపోతే ఈ బండే కానీ, లేకపోతే కొన్ని హోండా హార్నెటే కానీ, లేకపోతే కొన్ని షైన్ బల్లకు కానీ, యూనికాన్ బల్లకు లేటెస్ట్ వచ్చాడు కానీ సరే ఈ లాక్ మాస్టర్ లాక్ అనేది రాదండి. పెద్ద తలపోటు ఇది. మాస్టర్ లాక్ ఎవడో సావడం. మనమైతే ఇప్పుడు సస్పెన్షన్ ఒకటి తీయాలి. సస్పెన్షన్ రాడ్ తీయాలంటే పెద్ద తలపోటు ఇప్పుడు అదే. సరే కదా అని చెప్పి మన దగ్గర అయితే చైన్ లింక్ తీసేది ఒకటైతే ఒక ఎక్విప్మెంట్ ఉంది కదండి, చూస్తున్నారు కదా మీరు, చాలా వీడియోలో చూసే ఉంటారు. దాంతో అయితే నేను మొత్తానికి ట్రై చేశానండి. కాకపోతే ఆ ఎక్విప్మెంట్ అయితే సగం పాడైపోయిందండి. ఇప్పుడు దాకా ఎప్పుడు పాడవలేదు. దాంతో మనమైతే ఆన్లైన్లో ఒక 550 రూపీస్ దాన్ని కొనడం జరిగిందండి. అది కొన్న కాడ నుంచి ఇప్పుడు ఒక 60-70 లింకులు పైన తీసాం మనం. 60-70 చైన్లు ఎక్కువే బాగా ఇంకా ఎక్కువే, నాకు 100+ అయి ఉంటాయండి. అన్ని లింకులు తీసినా సరే అది ఎప్పుడు డ్యామేజ్ అవ్వలేదు. దీన్ని ఒక లింక్ తీద్దామని చూసేసరికి అదైతే డ్యామేజ్ అయిపోయింది. తర్వాత ఈరోజు ఒక 2 ట్రై చేశానండి. మళ్ళీ అవి కూడా తీసాక చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పుడైతే మళ్ళీ కొత్తది బుక్ చేయాలి. సో మొత్తానికైతే దీనికైతే డ్రమ్ లబ్బర్లు చూసారు కదండి, కస్టమర్ అయితే డ్రమ్ లబ్బర్లు కూడా తెచ్చుకున్నాడు. డ్రమ్ లబ్బర్లు అయితే బాగా అరిగిపోయినాయండి. చాలామంది అండి, నిన్న ఒక స్కూటీకి ఇంజిన్ మార్చానండి. మనోడైతే 6 నెలలు అవుతుందంటే ఇంజిన్ ఆయిల్ మార్చి, మనోడు అప్పుడు క్యాస్ట్రాల్ మార్చాడంట. ఆయిల్ డౌన్ చేస్తే ఎర్రగే ఉంది. అబ్బా నా ఫర్ డౌన్ చేస్తావు కదా, ఎర్రగే ఉంది కదా ఆయిల్, అది ఇది అంటున్నాడండి. మనోడు వచ్చేసి 5-6 వేలు తిరుగుతాడంటే 5-6 వేలు తిరుగుతున్నాడంట. మరి నాకు ఎట్ట తిరుగుతుందో ఏంటో, తిరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడైనా సరే అండి 2000 కిలోమీటర్లకి అయితే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోండి అండి. 2000 నుంచి 18,000 మా లోపే చేంజ్ చేసుకోండి. మనం 500 ఆయిల్ పోస్తున్నాం కదా, 600 ఆయిల్ పోస్తున్నాం కదా, 700 ఆయిల్ పోస్తున్నాం కదా అని ఇంత కాస్ట్లీ పోసినా సరే, మీరు 1000 రూపాయలు ఆయిల్ పోసినా సరే, అసలు ఏ ఆయిల్ పోసినా సరే 1800 నుంచి 2000 లోపే మార్చుకోండి. ఒకవేళ కుదరట్లేదు నీకు అవ్వట్లేదు అనుకుంటే ఒక 200-300 అంటే ఏం కాదులే. కానీ మరి నువ్వు ఎక్కువ తిరిగావంటే ఏమవుతుందంటే ఆ ఇంజిన్ ఆయిల్లో ఉన్న సారం మొత్తం బయటికి మొత్తం అయిపోద్దండి. ఆ సారం మొత్తం అయిపోయాక దాంట్లో ఏముంటుంది, పిప్పు ఉంటుంది. ఆ పిప్పి వల్ల ఏమైందంటే ఇంజిన్ పాడైపోద్ది. సో మొత్తానికి వచ్చేసి ఎప్పుడైనా సరే ఇంజిన్ ఆయిల్ మెయింటెనెన్స్ అయితే కట్టుకుండాలండి. చైన్ స్పాయిట్ కూడా కట్టుకుండాలండి. చాలామంది పెద్ద బళ్ళు తోలుతారు, ఎఫ్జెడ్ కానీ, పల్సర్ డబుల్ డిస్క్ కానీ, ఇలాంటి బళ్ళు తోలినప్పుడు ఏమైందంటే మెయింటెనెన్స్ సరిగ్గా చేయరండి. ఏంటంటే ఖచ్చితంగా చైన్ ఎండిపోతూ ఉంటుంది, లేదా చైన్ సౌండ్ వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చైన్ స్ప్రే యూస్ చేయాలండి. చైన్ స్ప్రే అనేది యూస్ చేయరు. కొంతమంది మడ్డాలు కూడా పోయారండి, మరీ గలీజ్ అలాగే తిరిగేస్తూ ఉంటారు. అది బర్ర సౌండ్ వస్తూనే ఉంటుంది, అలాగే తోలుతూనే ఉంటారు గుడ్డిగా, బ్లైండ్గా. నాకైతే అర్థం కాదు. సో దీనికైతే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ చూస్తున్నారు కదా, ఆయిల్ ఫిల్టర్ అయితే మనం చేంజ్ చేస్తాం. ఆయిల్ ఫిల్టర్ అయితే దీనికి పల్సర్ ఆయిల్ ఫిల్టర్, ఇది ఆయిల్ ఫిల్టర్, డిస్కవర్ ఆయిల్ ఫిల్టర్ అన్నీ ఒకటేనండి. సో ఏ ఆయిల్ ఫిల్టర్ అయినా మూడిట్లో ఏదైనా మనం వేసుకోవచ్చు, అన్నీ ఒకటేనండి. సో దీన్ని చూస్తున్నారు కదండి, మన ఆయిల్ ఫిల్టర్ కూడా వేస్తామండి. ఎక్కించడం చాలా జాగ్రత్త చూడండి. బోర్డులు హెవీ టైట్ వేసుకుంటే స్లిప్ అయిపోయి అంటే దాని సంకల్ నాకాలు ఇప్పుడు. సో బండి అయితే ఫైనల్గా అయిపోయాయండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.